ఎలా ఈ ట్రక్ డ్రైవర్ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు? గైస్, నేను మాట్లాడుతుంది జేమ్స్ కెమెరాన్ గురించి. అవతార్ సినిమా డైరెక్టర్. చిన్నప్పటి నుంచి జేమ్స్ కి రోబోట్స్ అండ్ ఏలియన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, సినిమాల మీద పిచ్చి ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈయన ఒక ట్రక్ డ్రైవర్ గా సెటిల్ అయిపోయాడు. 1977లో జేమ్స్ తార్వా సినిమా చూశారు అండ్ ఆ మూమెంట్ లో ఆయన డిసైడ్ అయిపోయారు, నేను ఫిల్మ్ మేకర్ అవుతానని. తగలపొట్ట ట్రక్ నడిపి ఈయన రాత్రి మాటలు స్క్రిప్ట్ రాసేవారు. 1978లో జేమ్స్ జెనోజెనిసిస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు అండ్ ఇది ఆయన లైఫ్ లోనే ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఈ స్కై-ఫై షార్ట్ ఫిల్మ్ వల్ల జేమ్స్ కు పిరానా 2 డైరెక్ట్ చేసే అవకాశం లభిస్తుంది అండ్ దీని తర్వాత వస్తుంది ద టర్మినేటర్. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే ఆయన కెరియర్ చేంజింగ్ సినిమా టైటానిక్. అవును, టైటానిక్ డైరెక్టర్ కూడా ఈయనే. ఈ సినిమాలో టైటానిక్ విజువల్స్, జేక్ అండ్ రోజ్ లో ప్రేమ కథ జనాలకి ఎంతలా నచ్చిందంటే ఈ సినిమా $2.2 బిలియన్ వసూలు చేసింది. ఆ తర్వాత జేమ్స్ 2009లో అవతార్ సినిమా తీశారు. ఈ సినిమా విజువల్స్ సినిమా ఇండస్ట్రీనే మార్చేశాయి అండ్ ద విజువల్స్ బేస్ మీద సినిమా $2.9 బిలియన్ సంపాదించి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ ఎక్కింది. తర్వాత అవతార్ 2 వచ్చింది అండ్ జేమ్స్ ఇప్పుడు అవతార్ 3తో డిసెంబర్ లో వస్తున్నారు.